నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. మంచిది. అందరికీ మరొకసారి ఆకూరులోయలో ఉన్నప్పటికీ ఏముంది మనకి లోయలు తప్పవు మరి. కాబట్టి నూతన సంవత్సరం అంతట్లో లోయ అనుభవాల్లో దేవుడు మనలందరినీ కూడా సమృద్ధి నిరీక్షణతో నింపుచు బలపరచచ్చు, బహుగా ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. మనము లోయ అనేది యాత్రికుని మార్గములో ఖచ్చితంగా ఉంటాయి. ఉండవా? లోయ లేకుండా పోగలమా పరలోకం? 84వ కీర్తనలో ఉంది, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని ఏం చేస్తారు? జలమయముగా. లోయ తప్పదు. 23వ కీర్తనలో కాపరి ఉన్నాడు, కానీ గాఢంధకారపు లోయ తప్పదు. మనం చూడవలసింది లోయ కాదు, లోయలో నీకు నాకు తోడినటువంటి మన ప్రభు అయిన చెప్పండి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంకా ఆయన తోడుగా ఉంటే అది లోయ అయినా, ఎడారి అయినా, కొండలైనా, లేక పచ్చిక బయలైనా, ఎండైనా, గాలైనా, తుఫానైనా, చలైనా, కరువైనా, ఏదైనా సరే ఓకే. కాబట్టి పిల్లరా, ఈ న్యూ ఇయర్లో దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలు మనకిచ్చాడు. ప్రభుచితమైతే రాబోయే దినాల్లో వాటిని మనం ఇంకా కొంత ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మంచిది. మనం ధ్యానం చేసినటువంటి లేఖన భాగం గత డిసెంబర్ నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎక్కడి ధ్యానం చేస్తున్నాం? లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి లేఖనము కూడా చాలా శ్రేష్టమైనదిగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇదేదో నేను పనిగట్టుకొని చెప్పే మాటలు కావు. పరిశుద్ధాత్మ దేవుడే ఒక్కొక్క మాట దగ్గర మన ఆత్మీయ జీవితానికి కావాల్సినటువంటి హెచ్చరికలు ఆయన ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇవ్వకపోతే, బోధించకపోతే ఎవరు ఏమీ చెప్పలేరు. చెప్పినా అది ఉత్తమ మాటలకు ఉంటాయి, కానీ వాక్యంలో ప్రత్యక్షత ఉన్నది. వాక్యంలో ఎప్పుడు కూడా రెవల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది ఉండాలి, అది చిన్న పదమైనా కూడా. కాబట్టి పిల్లల ఈ సమయంలో లూకా సువార్త 15వ అధ్యాయానికి వద్దాం. 12వ వచనం నుంచి మనం చదువుకుందాం కొన్ని మాటలు. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారంలో పాడు చేసిన అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చాలండి ఇంతవరకు, ఈరోజు అంతవరకు చాలు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడలాగున నీ హృదయాన్ని కొంచెం ట్యూన్ చేసుకోండి, సిద్ధపరచుకోండి. ప్రభా, మీ మెల్లని స్వరాన్ని వినాలి ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాలంలో. స్పీక్ టు మీ, నాతో మాట్లాడు. సమీర్ చెప్పాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము. కృపగల తండ్రి, ఇంతవరకు శ్రేష్టమైన వాక్కుల చేతము దర్శించి ఆకూరులోయలో ఉన్నప్పటికీ మీరు దానిని నిరీక్షణ ద్వారంగా చేయ శక్తిమంతుడు అని, క్రీస్తు యేసు యొక్క మరణములో పునరుద్ధానములో అలాంటి గొప్ప నిరీక్షణ ద్వారం తెరిచి ఉన్నావని ఎరిగి మిమ్మల్ని ఆరాధించగలిగినందుకై స్తోత్రము తండ్రి. ప్రియ ప్రభువా, ఇంకా ఆకాను వలె ఆకూరులోయలో నశించిపోయేవారు ఉంటే వారిని రక్షించండి. క్రీస్తు శిలువ వైపు చూచుటకు, క్రీస్తు రక్తంలో కడగబడుటకు, రక్షించబడుటకును సహాయం చేయండి.
లోపడలోని ప్రజల వైపు దినమెల్లా మీరు చేతులు చాపి ఉండగా చేతులు ముడుచుకొనక పూర్వమే వెనక తీసుకొనక పూర్వమే అనేకులు మీ వైపు త్రిప్పబట్టుకు సహాయం చేయండి. భయంకర దినాల్లో ఉన్నాం, అంతిమ ఘడియలో మేము ఉన్నాం. దేవా, జాగ్రత్తలమై జీవించక ప్రతి బిడ్డ రక్షించబడాలి, రక్షించబడిన వారు మీలో ఫలించాలి, స్థిరముగా నిలవాలి. అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ న్యూ ఇయర్ 2025లో మొదటి పునరుద్ధానం మీరు అనుగించే వాక్య సందేశము ద్వారా మేము ఆత్మికంగా దిద్దబడి, బలపరచబడి, నూతనపరచబడి బహుగా బలమైనటువంటి ఆత్మీయ జీవితంలో మీ సాటుకు సహాయం చేయమని, అపాధికి లాయపరిచి రక్త ప్రోక్షలు మనం ముద్రించమని, రావాల్సిన వారిని సమకూర్చమని, నిద్రమత్తు నిర్లక్ష్యత కొట్టివేయమని, మీ ఆత్మ సద్ది సంచారం మా మధ్య ఉంచుమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పోయిన ఆదివారము మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి లేఖన సత్యము ఏమిటంటే, ఈ చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అని చూసాం. తండ్రి ఇంటికి, తండ్రి సన్నిధికి ఒక వ్యక్తి దూరం అయిపోతే బాగుపడడం ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి దూరమై నేను బాగుపడ్డాను అనేవాడు ఎవడు లేడు. ఒక లోకరీత్యా డబ్బులు సంపాదించుకోవచ్చు, పొలిటికల్ పవర్ సంపాదించుకోవచ్చు, కానీ అతడు ఆత్మీకంగా ఖచ్చితంగా పాడైపోతాడు. అతడు ఆత్మికంగా చచ్చిపోతాడు, నష్టపడతాడు. లోకరీత్యా డెవిల్ సాతాను అంటాడు, అరే అబ్బాయి నువ్వు దేవుడి నుంచి పెట్టి వచ్చావు కాబట్టి నీకు అన్ని ఇస్తాను రా అంటాడు. ఇస్తాడు కూడా. కానీ పాడైపోయేది ఏంటంటే నీ ఆత్మీయ బ్రతుకు పాడైందంటే అర్థమే తెలుసా? దేవుని రాజ్యాన్ని నువ్వు కోల్పోయావు. దేవుని యొక్క నిత్య జీవాన్ని, నిత్య మహిమను నువ్వు కోల్పోయినట్టే లెక్క. అందుకని తాత్కాలికమైనటువంటి అపవాది చూపించే భ్రమలకు లోబడి ఎవరు కూడా దేవునికి దూరం కాకూడదు. అవసరమైతే పౌలు వలె చెప్పాలి, దేవుని కొరకు, నా క్రీస్తు కొరకు సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పాలి. అంతేగాని దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి తప్ప, లోకమిచ్చే వాటి కొరకు ఆశపడి దేవుని కోల్పోవడం అంటే అంతకంటే పనికిమాలిన స్థితి ఇంకొకటి ఉండదండి. కాబట్టి గత ఆదివారం మనం చూసింది ఏంటంటే, అతడు పాడు చేసుకున్నటువంటి స్థితి, ఆస్తినంతటి పాడు చేసి. అలాగే మనం ఏం చూసామంటే, దేవుని దూరం అయిపోయినటువంటి స్థితి నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా పాడు చేస్తుంది అంటే, ఇక్కడ మనం ఎలా ఉన్నామంటే, ఐఎమ్ ఓకే, నేను ఉన్నది చెప్తున్నాను. మనం ఎట్టున్నామంటే, నేను చిన్న కుమారుడు లేనులే అనుకుంటున్నాం, కానీ కొంచెము మైక్రోస్కోప్లో పెట్టి చూసుకోవాలి మన జీవితాన్ని. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, మామూలుగా నీళ్లు పెట్టి చూస్తే కంటికి ఏం కనబడదు, కానీ ఆ నీళ్ళ చుక్క ఒకటి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అబ్బో లక్షల క్రిములు అందులో కనబడతాయి. ఈ కంటితో కనబడదు, కానీ మైక్రోస్కోప్లో చూస్తే ఎన్ని లక్షల జీవులు అందులో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అలాగే ఈనాడు క్రైస్తవ విశ్వాసులు, సేవకులు కూడా ఎలా ఉన్నారంటే, నాకు నేను ద బెస్ట్ పర్సన్, నీకు నీవు ద బెస్ట్ బిలీవర్ అన్నట్టుగా ఉన్నామే. కానీ ఆ దేవుని యొక్క ఆ గొప్ప వెలుగులోనికి వచ్చి, ప్రభువా దావీదు వలె నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నీ ముఖకాంతిలో నా రహస్య పాపలేదు కొంచెం చూపించు ప్రభు అని అడిగితే అప్పుడు దేవుడు చూపిస్తాడు. సమస్య ఏంటంటే మనకంత టైం లేదులేండి, మనకంత టైం లేదు. ఏం టైం లేదు? పరీక్షించు ప్రభువా, పరిశోధించు నాయనా. ఆ దినాల్లో నేను చూశాను, కొన్ని సమయాల్లో కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకున్నటువంటి దేవుని ప్రజలను చూశాను. ప్రలాపించారు. ఎందుకంటే అయ్యో నా జీవిత స్థితి ఇలా ఉంది, ఇలా మారిపోయిందని ఏడ్చారు వాళ్ళు. ఈరోజు మనకు ఏడుపులు గీడుపులు అన్నీ దూరం అయిపోయినాయి. ఏడుపా? ఎందుకు ఏడుపు?
దుఃఖపడువారు ధన్యులు. యేసు చెప్పాడు. నీ ఆత్మ విషయమైన దుఃఖపడాలి, ప్రలాపించండి, కన్నీరు విడవండి. ఏవేళ ప్రభుత్వ యొక్క పిలుపది. సంఘములో విశ్వాసులు ఈనాడు ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయి. ఏడకూడదంటే బాధ బట్టి ఏడ్చేది కాదు. ఇక్కడ నీ ఆత్మీయ దుస్థితిని బట్టి కన్నీరు విడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎప్పుడైనా నీ పర్సనల్ ప్రేయర్లో పోని, సంఘంలో కాకపోయినా వ్యక్తిగత ప్రార్థనలు ప్రభు పాద దగ్గర ఇప్పుడే కన్నీరు విడిచావు తల్లి బాబు. కన్నీరు కనుమరుగైపోయింది ఈ రోజుల్లో. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా సాదాగా ఉంటారు. అసలు నాకేం తెలియదు. ఎవరి స్థితి? మన స్థితే చెప్తున్నాను. ఎంత బలముగా దేవుడు వాక్యం ఇచ్చి మాట్లాడినా ఏమైంది, ఏం బ్రదర్ ఏమైంది, ఏం కాలేదు. ఎంత ఈజీ లైఫ్ అయిపోయిందండి మనకి పిల్లరా. వాక్యం వింటే నాకు అది గుచ్చుకుంది, నొప్పి కలిగింది. దేవా వాట్ కెన్ ఐ డూ నౌ, నేనేం చేయాలి ఇప్పుడు నీ కేక వేసేది కనుమరుగైపోయింది. ఇంటికి పోయి ఈ పాయింట్ బాగుందా, ఈ పాయింట్ బాగలేదా, ఎన్ని మార్కులు ఇద్దాం ఈ ప్రసంగానికి, ఇంతే కథ. నువ్వు బాగుపడవు. నేను చెప్తున్నా, నువ్వు ఎన్నటికీ చెప్పండి, నేను చెప్తున్నా. మీరు బ్రదర్స్ అంటారా? ఇలా ఉండేవారు బాగుపడతారా? చెప్పండి. మీరు ఎందుకు అంత మౌన వ్రతం ఉన్నారు? అంటే నేను చెప్పేది అబద్ధమా? వాక్యపు వెలుగులో తను అప్పగించుకోలేని వ్యక్తి ఎప్పటికైనా బాగుపడతాడా? బాగుపడ్డు. మీరు ఒప్పుకోమని చెప్తారు, బాగుపడరు. మీకు ఇష్టం లేదేమో ఒప్పుకోవడానికి. బాగుపడరు. ఆత్మ జీవితంలో చల్లారిపోతాం, ఎండిపోతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్య విషయంలో మనము చాలా సెన్సిటివిటీ స్పర్శ కలిగి ఉండాలి. కొన్నిసార్లు షుగర్ జబ్బు ఎక్కువైపోయిన వాళ్ళకి, లేక కొంతమంది పక్షవాతం ఉన్న వాళ్ళకి, ఇటు కొన్ని రోగాలు ఉన్న వాళ్ళకి ఏముందంటే వాళ్ళ స్పర్శను కోల్పోతారు. స్పర్శ ఉండదు. అందుకని వారు చీలగుచ్చుకున్నా, నిప్పు తొక్కినా ఏమీ తెలియదు. తర్వాత అది సెప్టిక్ అయ్యి, అది చీమునెత్తురు బట్టి ఎగబాకి పాయిజన్ అయి చచ్చిపోతారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దేవుని వాక్యపు స్పర్శతో తాకబడేటటువంటి అనుభవాలు కూడా మనం కోల్పోయాము. ప్రసంగం మొదలవగానే మన ప్రీచర్స్ కొంతమంది, లేకపోతే విశ్వాసులను కూడా ఈ పాయింట్ చెప్తాడన్నా, ఆ పాయింట్ చెప్తాడు, అంతే కదా. అంతేగాని ఈ వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యం నన్నేమని హెచ్చరిస్తుంది, నన్నేమి ఆదరిస్తుంది, నన్నేమి గద్దిస్తుంది అనేటటువంటి స్పర్శ విశ్వాసులలో చాలామంది కోల్పోయినటువంటి దౌర్భాగ్య స్థితి కళ్ళకు కనబడుతూ ఉంది. అందుకని దీన్ని ఏమంటారంటే రాతి గుండె. ఏ గుండెమ్మా? రాతి గుండె. పౌలు అంటాడు, మెత్తని హృదయం మీద దేవుని వాక్యం రాసుకోవాలి. వాక్యముని హృదయంలో రాయబడాలి, ఇంప్రింట్ చేయబడాలి. అది లోపల దూసుకుపోయి నీలో ఒక బలమైన క్రియ జరిగించేదానికి నువ్వు దానికి తల వంచాలి, ఎదురు తిరగబాక. వాక్యం అంటే ఎవరు అని చెప్పండి. వాక్యం అంటే ఎవరు? ఏమ్మా? ఎట్లా? ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. మరి వాక్యం నీ దగ్గరకు వస్తే నువ్వు తృణీకరిస్తుంటే ఎవరు తృణీకరిస్తున్నావు? నువ్వు రవణను కాదు, ఫ్రాన్సిస్ అని కాదు, ఎఫ్రాయిం కాదు, ఇంకొక అన్న కాదు. Whenever you reject the word of God, you are rejecting our Lord Jesus Christ, our God. God is the word of God. నువ్వు తృణీకరించేది రవణ కాదు. మేము ఏ పాటి వారమండి, వస్తాం దేవుడి మాటలు చెప్పండి చెప్తాం, అంతవరకు ఆయన ఇవ్వకపోతే మేము చెప్పలేము కూడా. తృణీకరిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని తృణీకరిస్తున్నావు.
కానీ వాక్యాన్ని అంగీకరిస్తున్నామంటే దేవుని నువ్వు అంగీకరిస్తున్నావు. దేవుని వాక్యమును అంగీకరించేవారే దేవుని సంబంధులు. దేవుని వాక్యము తృణీకరించేవారు ఏమనుకోబాకండి, వారు అపవాది సంబంధాలుగా మారిపోయే అవకాశం ఉంది. కొంతమంది మారపోవచ్చు, ఇంకా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈరోజు మనం చూడబడేటువంటి ఒక ఆత్మీయ హెచ్చరిక మనము దేవుని వాక్యంలో నుంచి ప్రియులారా మనము గమనిద్దాం. ఇక్కడ ఈరోజు మనం అనుకున్న లేక మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే లూకా 15వ అధ్యాయంలో 14 వచనం దయచేసి అందరూ నెమ్మది చదవండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చాలు. ఈ సమయంలో మనం చూసే ఒక చక్కని ఘాటైనటువంటి మాట ఏంటంటే ఆ దేశమందు గొప్ప కరువు రాగా. ఏమొచ్చిందంట? బైబిల్ మాటలన్నీ కూడా ఆత్మయు జీవమునయున్నవి. ఇవి యేసయ్య నోటి నుండి పలికిన ముత్యాల వంటి మాటలు, జీవ మాటలు ఇవి. ఒక్కొక్క మాట పగలగొడితే అందులో ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు దేవుడు బోధించగలవాడు, ఒప్పుకుంటే, ఆసక్తి ఉంటే. ఈ కుమారుడు తండ్రికి దూరమైపోయి అంతా పాడు చేసుకున్నాడు, వేస్ట్ చేసేసాడు. మనకు కూడా మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం, మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని వ్యయం ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన డబ్బుని దేవుని పని కంటే కూడా ఇతరమైన వాటికి వేస్ట్ చేస్తున్నాము. మనకు దేవుడి ఇచ్చిన తలాంతులు కూడా వేస్ట్ చేసి భూమిలో పాతి పెడుతున్నాము. నాకేం తెలియదున్నట్టుగా మూతి తుడుచుకొని మనం బతికిపోయే వాళ్ళగా కనబడుతున్నవి. కానీ దేవునికి నేను అకౌంటబుల్, దేవునికి లెక్క చెప్పాలి అనేటటువంటి ఆ కాన్షియస్ పోయింది. ఇందా చెప్పినట్లుగా వాక్యపు స్పర్శ కూడా క్రమక్రమంగా కోల్పోతుంది. ఎంత చెప్పినా, ఎంత బలంగా చెప్పినా, ఈవెన్ యేసు ప్రభు వచ్చి నేరుగా ఇక్కడ నిలబడి మాట్లాడినా కూడా నేను కథలను మెదలు అనేటువంటి స్థితిలోకి మనం మారిపోతున్నాం, జారిపోతున్నాం. కానీ దేవుని వైపు తిరగవలసినంతగా మనం తిరగలేని వారంగా ఉన్నాం. పిల్లారా, ఇదే మాట అంటే ఇది ఒక బలమైన మాట. ఇది గొప్ప కరువు ఆ దేశమందు ఏమొచ్చిందంటే అండి, గొప్ప కరువు. మామూలు కరువు కాదంటే అది గొప్ప కరువు. అంటే దాన్ని బట్టి ఆలోచించేయండి. ఈ భూమి మీద ఆయా సమయాల్లో కరువులు వచ్చాయి, గొప్ప గొప్ప కరువులు వచ్చాయి. ఇప్పటికి కూడా ఆఫ్రికా ఖండంలో నిజంగా కొన్ని పిక్చర్స్ చూస్తుంటే అసలు మనసు కరిగిపోతుంది. ఎంత కరువో. బిడ్డలు పుట్టిన వాళ్ళు, ఎదగవలసిన వాళ్ళు స్కెల్టన్ లాగా ఇంత పెద్ద పొట్ట పెట్టుకొని ఎముకలు గూడులాగా అయిపోయి తలంతా బోడైపోయి చాలా దీనమైన స్థితి అండి. కరువులు చాలా భయంకరమైంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, అన్ని బియ్యం తెచ్చుకుంటే కరువు కాలంలో మన తాతల కాలం అడిగి చూడండి, ఉడకబెట్టి గంజి కాసుకొని మళ్ళీ అదే బియ్యపు గింజలు మళ్ళీ ఎత్తి పెట్టుకొని గంజి కాసి తాగిన దినాలు ఉన్నాయి. మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే కరువు వచ్చినప్పుడు మట్టి తిన్న దినాలు ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్ చేసిన పిక్చరు మీరు వింటారు కదా. ఏంటంటే అది ఆఫ్రికా దేశంలో ఒక దేశంలో అతను తీసిన పిక్చరు ప్రైజ్ అయితే వచ్చింది, కానీ విమర్శలోనైంది. ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, ఆఫ్రికన్ బాయ్ చనిపోవడానికి ఎముకలు కూడిపోయి ఆడ పడిపోయి ఉంటే పక్కనే ఒక రాబందు కాచుకొని ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాడు ప్రాణం విడిస్తే నేను పోయి దాన్ని ఆ పిల్లవాడి దేహాన్ని పీక్కొని తినాలని. చాలా బాధాకరమైనటువంటి ఫోటో అది. ప్రైజ్ వచ్చేది, కానీ విమర్శ ఏమంటే, అరే నువ్వు ఫోటోగ్రాఫర్ అక్కడ చూస్తున్నావే కానీ ఆ రాబను తరువుదానే ప్రయత్నం చేసావు నువ్వేమని కొంతమంది విమర్శించారు. అది వేరే సంగతి. కానీ ఏంటంటే చెప్తానంటే అటువంటి భయంకర కరువు. మీకు ఒక సంగతి చెప్తున్నాను, ఇప్పటికీ కూడా ప్రపంచంలో కరువులని ఉన్నాయి. దాని గురించి చెప్పాలంటే స్టాటిస్టికల్ డేటా తీస్తే
మన దేశంలోని లక్షలాది మంది ప్రజలు బిడ్డలు ఆకలితో చచ్చిపోతున్నారు. మీకు తెలియదేమో, అయినా చెప్పాలంటే టైం చాలా పట్టుకుని తీసుకురాలి మీకు దగ్గరికి. వీలైతే ఫ్రాన్సిస్ అంటూ పెట్టండి, డేటా పెట్టండి తీసి. మన దేశంలోనే కరువుతో ఆకలితో చచ్చిపోయే వ్యక్తులు ఉన్నారు. సరైనటువంటి న్యూట్రిషన్, పోషకాహారం లేకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎంతో ఉంది పిల్లలు. అందుకని మనము సంఘంలో ఒక ప్రణాళిక పెట్టేటట్టే ఆకలితో ఉన్న వారికి అంత ఆహారం పెడదాం. చాలా సంఘాలు కొన్ని చేస్తున్నాయి. మనమైతే అప్పుడప్పుడు మనకు కూడా సిస్టర్స్ కూడా వెళ్ళి కొన్ని స్థలాలు భోజనాలు, బట్టలు. యేసయ్యకు చాలా ఇష్టమైన పని అది. కరువులో ఆకలిలో బాధపడే ప్రజలకు మనం పెట్టే ఆహారం వాళ్ళకి ఎంత ఆనందం కలిగిస్తుందో. సరే, అంశం ఏంటంటే ఇటువైపు వద్దాం. ఆత్మీయ జీవితంలో ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోతే కనబడే లక్షణం ఏంటంటే కరువు. ఏంటన్నా కరువు ఏముంది మాకు? క్రిస్మస్కి మేము బిర్యానీ తిన్నాం, ఫస్ట్కి మేము మటన్ బిర్యానీ తిన్నాం. కరువు ఏంటి? ఈ కరువు చెప్పడం లేదు పిల్లరా. ఈ కరువు కూర్చుని చెప్పడం లేదు. భౌతిక సంబంధమైన కరువు చెప్పడం లేదు. ఇట్లాంటి కరువులు ఇంకా రాబోతున్నాయి ప్రపంచంలో. యేసుప్రభువు చెప్పాడు మత్తయి 4లో కరువులు, భూకంపాలు వస్తాయి. ఈరోజు దేవునితో మాట్లాడేది ఏంటంటే, నా కుమారుడా, కుమార్తె, నీ బ్రతుకులో ఉన్నటువంటి ఆత్మ సంబంధ కరువు నువ్వు గ్రహించావా, గుర్తించావా అనేది ప్రశ్న. మీకు ప్రశ్న వస్తుంది, ఏముంది కరువు? పిల్లల వాక్యంలో నుంచి మీకు కొన్ని సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అసలు ముందు కరువు ఎందుకు వస్తుంది బైబిల్ ప్రకారంగా అని తీసుకుంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ దేవుని ప్రజల జీవితాలు, ఇశ్రాయేలు జీవితం తీసుకుంటే ఆయా సమయాల్లో వారు కరువులు తీవ్రంగా అనుభవించారు. అహాబ్ కాలంలో అయితే అప్పుడు ఏలియా ఉన్నాడు, ఎలీషా కూడా ఉన్నాడు తర్వాత. ఇప్పుడు ఆ కరువు కాలంలో సొంత బిడ్డల్ని బుక్ చేసుకొని తినేశారు తల్లులు. పక్కింటతో నా బిడ్డను నేను వండుకొని తిందాం, నీ బిడ్డ నాకు ఇస్తావా? ఎటువంటి కరువు అండి! గాడిద తలలు పావులు పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. చూస్తే చదివితే ఇది హిస్టారికల్గా వాస్తవమే. వై? ఎందుకు ఇలా జరిగింది? దేవుడు ఊరిని పంపించిన కరువు అంటే లేదండి. ఎందుకంటే నాటి ఇశ్రాయేలీయులు దేవునికి ఎంత గాయం చేయాలో అంత గాయం చేసేసారండి. యేసు ప్రభువు శిలువ మీద అప్పగించి గాయపరిచింది వాస్తవం. కానీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దేవుని యొక్క హృదయాన్ని దేవుడు ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహమైనటువంటి ఇశ్రాయేలీయులు గుణపాలతో పొడిచి 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 ఆయన హింసించారు. మర్చిపోబకండి. ఇందాక ఆనందం అంతే పాడబడ్డాడు, ఆనాటి యూదులే నిన్ను చంపిననుకుంటే. కాదు కాదు, అదయ్యో మనం పాడుకోవాలి. నేనే నా క్రియల చేత, నా మాటల చేత, నా ప్రవర్తన చేత, నా లైఫ్ స్టైల్ ద్వారా నిన్ను పొడిచి 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 సిలువ వేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. ఏమైందా అంటే దేవుడు వారికి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి, ప్రవక్తలు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, ఆ యాజక ధర్మం నేర్పించి ఎన్ని చేస్తే కొవ్వు బట్టి దేవుడు చెప్పాడు కొవ్వు పడుతుందని విగ్రహాలకు పూజిస్తారు. విగ్రహాలకు వారు తమ కన్న బిడ్డల్ని బలిగా అర్పించారండి. నేను గర్భఫలంగా మీకు బిడ్డలు ఇస్తే మీరు విగ్రహాలకు ఇస్తారా? మీకు పనిష్మెంట్ ఏంటంటే మీ బిడ్డలు మీరు తింటారు. పోండి, ఆ బిడ్డలు మీరు రేపో మాపు తీసుకుపోయి బలి, ఆ మొలకి దేవత దగ్గర, ఆ బయలుదేవత దగ్గర వాళ్ళని కాల్చివేస్తారు, వాళ్ళకి అర్పణగా అర్పిస్తారు మీ బిడ్డల్ని. మీకు సమృద్ధిగా నేను ఆహారం ఇచ్చి పోషించి సంరక్షిస్తుంటే ఆ పేరుతున్నటువంటి దేవతలకు మీరు పూజలు చేస్తున్నారు.
ఈరోజు అంతే కదండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మన దేశంలో ఒక్కొక్క దేవత ఉంటుంది. ఐశ్వర్యం కావాలంటే పలానా దేవత, ఈ ఆస్తి కావాలంటే పలానా దేవత అని మన దేశంలో ఉన్నాయి. అదే సేమ్ థింగ్ ఇజ్రాయెల్ ప్రజలు ఉంది. ఒక్క దేవుడు, పరిశుద్ధుడు, జీవుల దేవుడు, సృష్టికర్త, ఆయన ఆరాధించాలి, ఆయన ఆజ్ఞ నడవాలి అనేటువంటి ఆ బుద్ధిని విడిచిపెట్టేసేసి అన్నిటితో సాంగత్యం చేసి వాళ్ళ ఆచారం చొప్పున వాళ్ళు బాగున్నారు, మేము కూడా బాగుండాలి, ఇది చేస్తే కలిసి వస్తుందంట, ఈ వ్రతం చేస్తే కలిసి వస్తుందంట, ఆడపై మొక్కితే ఇది వస్తుందంట. కొంతమంది రహస్య భక్తులు దేవతా పూజలు చేస్తూనే ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. లేదంటారా? విగ్రహ పూజలు. ఇక దేవుడు వాళ్ళని ముందుగా చెప్పాడు. ముందుగానే ఏం చెప్పాడంటే, మీరు తర్వాత పాత నిబంధనలు ద్వితీయోపదేశకాండం అంతా బాగా చదివితే దేవుడు ఊరినే ఎప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఏమీ శిక్ష ఇవ్వలేదు. అన్ని క్లియర్ రాశాడు. మీరు ఇలా ఉంటే నేను ఇలా చేస్తా, మీరు ఇలా తప్పుదోకి వెళ్ళారో పడుద్ది దెబ్బ, తట్టుకోలేరు. పర్వాలేదులే, ఆనాటి ఇస్రాయేలుకి ఎంత మూర్ఖత్వం ఉందో ఈనాడు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అంతకంటే డబుల్ మూర్ఖత్వం ఉంది ఈరోజు, ఉందండి. కాబట్టి కరువు అనేటటువంటిది ఎందుకు వస్తుందంటే, ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్లో మనం చూస్తే అది ఇశ్రాయేలు లేక దేవుని ప్రజల యొక్క అవిధేయత వల్ల కలిగేటటువంటి ఒక పనిష్మెంట్, కరువు. గమనించండి, లోకస్తులకి కూడా కరువు ఒక పనిష్మెంట్. ఏమండి, సృష్టికర్తని ఎరుగక వర్షపు దేవతను, భూదేవతనంటూ ఆ దేవత అంటూ పూజించుకుంటూ ఏదో మాకు వస్తుంది అనుకుంటే అంతా పోయింది. నువ్వు పూజించిన వాళ్ళు ఏం చేశారు? నీకు నోటికాడు వచ్చిన కూడు తినగలిగావా అంటే తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు కొన్ని పాఠాలు మానవ జాతికి నేర్పిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజలకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి సంగమా, ఈ చివరి దినాలు అంటే చివరి గడిలో నుండి మనము ఆత్మీయ సమృద్ధిలో ఉండవలసినటువంటి మనము, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యములో ఉండవలసిన మనము ఇప్పుడు ఎలా అయిపోయినామంటే బాగా గమనించండి. ఇహ సంబంధంగా ఐశ్వర్యంగా ఉన్నాం కానీ ఆత్మ సంబంధముగా దరిద్రులమైపోయాం. పౌలు అలా ఉన్నాడు ఆ దినాలంటే లేదు. ఆయన అంటాడు, మేము దరిద్రులమైనట్లుండి అనేకులకు మేము ఐశ్వర్యం ఇచ్చేవారం అంటాడు. మేము దరిద్రులమే అన్నట్టుకున్నాం. ఏమీ లేదు, మాకు ఇల్లు వాకి లేదు, ఏ టైంకి తిండి వస్తుందో మాకు తెలియదు, నెలకి ఇంత బడా జీతాలు మాకేం లేవు, అయినా కూడా మేము రిచ్ అంటాడు. యేసులో మేము రిచ్ పీపుల్, ధనికులు. ఎందుకంటే ఆ ఐశ్వర్యవంతమైనటువంటి జీవగల దేవుని వాక్య సత్యాలు మేము మీకు బోధిస్తున్నాం. మేము దరిద్రమైనటువంటి మీ అనేకులకు మేము ఐశ్వర్యమును కలిగించువారు అంటున్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు జాగ్రత్తగా వింటే, ప్రభు యొక్క స్వరం వినగలిగితే, నీలో నాలో లేక మనందరిలో ఉన్నటువంటి ఆత్మీయ దరిద్రత ఎంత ఘోరమైందో మనకు కనబడుతుంది. పిల్లరా, దీనికి ముందుగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 సంఘాలతో చెబుతున్నటువంటి వర్తమానములలో చివరి వర్తమానము లవోదికయ సంఘానికి ఆయన ఇస్తూ ఉన్నాడు. లవోదికయ సంఘం దేని గుర్తుందంటే, ఈ అంచె దినాల్లో చివరి దినాల్లో ఉండేటువంటి సంఘానికి కనుక మనకే అది పోల్చబడింది. లాస్ట్ చర్చ్ హిస్టరీలో ద లాస్ట్ చర్చ్ చూసుకుంటే ఇది లవోదికయ సంఘం లాంటిది. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడంటే లవోదికయ సంఘస్థుల్లాగా ఉన్నాము అంతే. ఏంటి లవోదికయ పరిస్థితి అంటే, నేను ఇలా చదువుతాను. 15 వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును. 3:15 ప్రకటన,
నీవు చల్లగానేను వెచ్చగానే లేవు, నువ్వు చల్లగానేను వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశం. లవదిక సంఘం యొక్క ఫస్ట్ స్వభావం ఏంటంటే నులివెచ్చనితనము. ఏ తనమమ్మా ఇది మనలో లేదంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నా నాకు నిలబెచ్చలేదు, హాట్ కూడా నేను నిలబడి చూద్దాం. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఉన్నారు ఎవరైనా? చచ్చామని లేదు, బతికామని లేదు, అట్టట్టు ఉన్నాం. నిలువెచ్చుతాను. ఓకే, నెక్స్ట్ 17 చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలివాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబడినావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవంతు చేసినాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అబ్బో, డంబములు చాలా బాగా చెప్పుకుంటుమి. ఐఎమ్ సో గ్రేట్ స్పిరిచువల్లీ. చెప్పబోయి నేను లోపల అనుకుంటేవి, నేను ఆయన కంటే నేను బాగలేనా, ఆమె కంటే నేను బాగలేనా, ఈ తమ్ముడు కంటే చెల్లి కంటే నేను బాగలేనా, ఆత్మకి నేను ఎంత బాగున్నాను. కానీ దేవుడు అంటున్నాడు, నీ స్థితి దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు. ఇక్కడ 3వ మాట దరిద్రుడవు అంటే కరువులో ఉన్నది నీకు దరిద్రత, దిక్కుమాలినడు, గుడ్డివాడు, చూపు లేదు, దిగంబరుడు, బట్టలు లేవు నీ ఒంటి మీద, అసలు అంత దరిద్రత. అవునండి, లవదిక సంఘము దరిద్రత చాలా భయంకరమైన దరిద్రత. అది ఈరోజు ఉన్న సంఘానికి పూర్తిగా అన్వయించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఒకసారి నీకు అన్వయం చేసుకొని చూసుకో. నాకు టైం లేదన్నా, అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పావర్టీ, దట్ ఈస్ స్పిరిచువల్ పావర్టీ, గొప్ప కరువురాగా. తండ్రి ఇంటికి దూరం అయిపోయి ఎవడు ఆత్మికంగా బాగుపడడు, రిచ్ మ్యాన్, ఆత్మ సంబంధ ధనికుడు, ఐశ్వర్యుడు కాలేడు. పాపర్స్ అయిపోతారు, దిక్కుమలలు అయిపోతారు, దరిద్రులైపోతారు, దిగంబరులైపోతారు, దౌర్భాగ్యులైపోతారు. ఇది వాక్యం చెప్తుంది ఈ మాట. అందుకని ప్రభు అంటాడు, నీకు ఇస్తారా బంగారం, మంచి బంగారం ఇస్తాను, నీకు మంచి దుస్తులు ఇస్తాను, తెల్లని వస్త్రాలు ఇస్తాను, నీ కన్నులు కాటుకి ఇస్తాను, రా రా రా, ప్రేమించి గద్దిస్తున్నాను బిడ్డలారా, నేను ప్రేమించే గద్దిస్తున్నా మిమ్మల్ని, ఏదో తీర్పు తీర్చడం కాదు, కమ్ బ్యాక్, ఇవన్నీ మీరు తీసుకోవాలి, మీరందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలి అని చెప్తూ ఆయన అంటాడు చక్కగా, ఇదిగో నేను తలుపును తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతను ఏం చేస్తాం, భోజనము చేయదు. చెప్పండి, చెప్పనమాట మీరు బట్టి చెప్పండి నాయనలారా. భోజనం అంటే ఏంటి? అక్కడ లోపల వాడికి ఫుడ్ లేదనమాట. అర్థమవుతుంది మీకు? ఈ వ్యక్తిలో ఫుడ్ లేదు, ఆకలి, దరిద్రత ఉంది. అందుకని యేసు అంటాడు, నీ తలుపు తొత్తున్నారా కుమారుడా, కుమార్తె, నీ తలుపు హృదయం అనే తలుపు కానీ తీసావంటే నా దగ్గర ఫుడ్ రెడీగా ఉంది, జీవాహారం రెడీగా ఉంది. నువ్వు కరువులో ఉన్నావు, ఆకలితో ఉన్నావు నువ్వు, అంతేకాక ఆహారం తీసుకొచ్చి ప్రవేశిస్తున్న ఆహారం, యు ఆర్ స్టార్వింగ్, ఆకలితో చచ్చిపోతున్నావు. కరువులో వచ్చే సమస్య ఏంటంటే, ఈ కుర్రవాడు, చిన్న కుర్రవాడు అంటాడు, ఇక్కడైతే నేను ఆకలికి, చెప్పండి మాట్లాడరా, నాకు ఒక్కడికే పెట్టింది ఇక్కడ, ఏమ్మా ఏమన్నాడు కుమారుడు, చూడండి ఏమన్నాడు, నేను ఇక్కడైతే ఆకలికి అంటే ఏముంది, కరువు లీడ్స్ టు, చెప్పండి, డెత్. కరువులోని నిలబడిపోతే, ఆహారం లేకుండా ఉంటే శుష్కించి 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 చస్తాడు. కరువులో అల్టిమేట్ జరిగేది ఏంటంటే మరణం వస్తుంది. నేను భౌతిక మరణం గురించి మాట్లాడలేదు పిల్లరా, ఆత్మ సంబంధమైన మరణము. ఈనాడు నీ ఆత్మీయ జీవితము శుష్కిస్తూ ఉంది, వీక్ అయిపోతూ ఉంది. వై అంటే దెర్ ఈస్ నో స్పిరిచువల్ ఫుడ్. ఆత్మ సంబంధ ఆహారం లేదు, జీవాహారం లేదు. కరువు వచ్చిందండి నా బతుకులో.
ఇంట్లో 3 పూట్ల బిర్యానీ తింటాను, స్నాక్స్ తింటాను, ఏ ఫుడ్ జింక్ ఫుడ్ తింటాను, కనబడిందల్లా తింటాను, ఒళ్ళు బలిసిపోతుంది నాకు, లేక లావ్ అయిపోయాను, రోగాలు వస్తున్నాయి, బాధపడుతున్నాను అని చెప్పుకొని పరిస్థితులు దేహ పరిస్థితులుగా మారిపోయినాయేవో కానీ ఆత్మ విషయంలో చిక్కిపోతున్నాం. నేను మిమ్మల్ని తినొద్దంటలే, బాగా తినండి, మంచి ఆరోగ్య దేహాలు కలిగి ఉండండి, మంచి. నేను చెప్పే మాట నా తలంపు ఏంటంటే, ఫిజికల్లీ యు ఆర్ ఓకే, యువర్ ఫుడ్ ఈజ్ ఓకే, యువర్ డైట్ ఈజ్ ఓకే, కానీ ఆత్మీయ జీవితంలో చిక్కిపోతున్నావేమో. ఆత్మీయ జీవితంలో ఆహారం లేక కరువుతో అలమటించిపోతున్నావేమో. కాబట్టి గమనించండి, నేను ఈ యొక్క వర్తమానం పూర్తిగా చెప్పాలి అనుకుంటున్నాను, కానీ పూర్తిగా చెప్పలేకపోవచ్చు. చెప్పేవరకే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా లోతైనటువంటి గ్రహించవలసినటువంటి అంశము, సున్నితమైనటువంటి అంశం. ఇది అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని లోబడితే ఇది మీ జీవితానికి ఎంతో క్షేమం. అలాగే అందరూ అంటున్నా, ఎక్కువ మంది అలా అయిపోతున్నారని దేవుడు వేదన పడుతున్నారు పిల్లలు. మెనీ బిలీవర్స్ శారీరకంగా బాగున్నారు కానీ ఆత్మికంగా బలహీనైపోతున్నారు, చిక్కిపోతున్నారు, స్టార్వింగ్, అలమటించిపోతున్నారు పిల్లరా. ఇక్కడ మనం చూసినట్లయితే లవదిక సంఘము అంతా బాగుంది, సమృద్ధి అయిన ధనము, బంగారం, చాలా 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 బాగుంది, కానీ ఆత్మికంగా తినడానికి తిండి లేదంటాడు. ఈరోజు నాకు కొత్తగా వచ్చిన మాట ఏంటంటే, చెప్పు లవదిక తినడానికి తిండి లేదు. ఏం లేదంటే తినడానికి నేను తీసుకొచ్చి ఇస్తే తప్ప మీరు తినలేరు. ఏసే మనకు ఆహారం ఇస్తే తప్ప మనం భుజించలేము. ఆయన జీవపు రొట్టె. ఐశ్వర్యం ఉంది, బ్యాంకుల నిండా అకౌంట్లో కోట్ల రూపాయలు పెట్టుకున్న సంఘాలు, సేవకులు చాలామంది ఉన్నారు, కానీ ఏం లాభం? సంఘాలు, సేవలు పస్తులు పడుతున్నారు, కరువులో ఉంటున్నారు. ఇశ్రాయేలు కూడా నాడు భూసం మీద దీవించబడి దేవుడు వాడి మాటలు అక్కడ ఉన్నాయి, చాలా గట్టిగా మాట్లాడతాడు. మీరు బలిసినందుని అంటాడు, కొన్నిసార్లు కొవ్వుబట్టినారంటాడు, కొన్నిసార్లు మిమ్మల్ని దీవిస్తే మీరు ఇలా పాడైపోయింటాడు. కాబట్టి భౌతికంగా వారు దీవించబడ్డారు, కానీ ఆత్మికంగా వారు బలహీనైపోయారు, పతనమైపోయారు, దేవుడు దూరం అయిపోయారు, భ్రష్టులైపోయారు, విగ్రహారాధికులైపోయారు, పాడైపోయారు. అందుకే వారు శిక్షకు లోనయ్యారు, కరువుకు లోనయ్యారు, శత్రువులకు అప్పగించబడ్డారు పిల్లరా. సో కరువు అంటే చిన్న సంగతి కాదు, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ప్రియులరా. ఇప్పుడు గమనించాలి, ఈ కరువు అనేటటువంటిది లవదికా సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇది ఎలాంటి కరువు అనేటటువంటిది మనము కొంచెం మొదటి స్టెప్లోకి మనం వెళదాం. మొదటి స్టెప్ ఏంటంటే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం తీసారా, 11వ వచనం అందరూ చదవాలి, నోట్ చేసుకోండి. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామము కాక, ఇది గమని, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. బాగా గమనించండి, క్షామము అంటే కరువు. దేవుడు ఏమన్నాడంటే ఆమోసు ప్రవక్త ద్వారా, ఆమోసు పళ్ళు ఎన్నుకునేవాడు, పశువుల కాపరి. అలాంటి యెషయా అలాంటి ప్రవక్త కాలంలో ఆయన కూడా ప్రవచించాడు. ఆయన గురించి తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే, అతడు యూదా జనాంగానికి చెందినవాడు, కానీ ఇశ్రాయేలుకు దేవుని వాక్యం ప్రకటించాడు. పశువుల కాపరి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, రాబో దినాల్లో నేను దేశములో క్షామము పుట్టింతును. క్షామము అంటే కరువు. అది ఎలాంటి క్షామం ఉంటుంది?
అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక. తినడానికి తిండి, అన్నము, పానం అంటే ఫుడ్ అండ్ వాటర్. నీరు లేకపోవడం కూడా కరువే, నీటి కరువు. ఇది అన్నం దొరకక కరువు, నీరు దొరకక కరువు కాదు. ప్రజలారా వినండి, ఏం కరువు వస్తుందయ్యా అంటే యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. దేవుని మాట వినకపోవడం వలన కలిగే క్షామము. అది పట్టుకోండి ఈ మాట. ఇది ఒకటే చూద్దాం ఈరోజు. మీరు అనొచ్చు, బాలే వాళ్ళన్నా ప్రతి బుధవారం మీరు లేక అన్నవాళ్ళు చెప్పే వాక్యం వర్తమానం మేము వింటున్నాం కదా, మాకు క్షామం ఎట్లా వస్తుందని. ఇక్కడ వినకపోవటం వల్ల అనే దానికి ఒక భావం ఏంటంటే ఆ విన్న వాక్య ప్రకారముగా నడవకపోవడమే. అది మొన్న ఫ్రైడే నుంచి మెసేజెస్లో చెవులు కూర్చున్నటువంటి సందేశము ప్రారంభించాను. రాని వారు ఉంటే మెసేజ్ మన ఫ్రైడే వినండి. చెవులు, నీ చెవులు పనిచేస్తున్నాయా అని పెట్టాం థంబ్నైల్. ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి, మంచిది. ఈ రోజుల్లో దేవుడు అంటున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను 8:6 అంటాడు. వారికి మనసు లేదు నా మాటలు వినాలని, సిద్ధపాటు లేదు. నేను ప్రశ్న వేస్తాను మీకు, మీలో ఎంతమంది 100% దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యం నేను ఉన్నది ఉన్నట్లుగా విని లోబడి మేలు పొందాలని వచ్చారు అని అడిగితే మీలో మీరు ఎంతమంది అవును అని జవాబు చెప్తారు? దేవుని ఆలయముగా ఉండవలసిన నీ హృదయము పలు రకమైనటువంటి వ్యర్థమైన లోకాలు పెట్టుకుంటే దట్ ఈస్ ద డెన్ ఆఫ్ థీవ్స్, దొంగల గుహదే. దేవుని మాట వినకపోవడగలటువంటి క్షామములో ఉన్నటువంటి ఒక మొదటి భాగం ఏంటంటే, ప్రియులారా, విన్న వాక్యమునకు లోపల చోటు ఇవ్వకపోవడం వల్ల కరువు. ఒక మాట చెప్పంటారా సంఘ కాపరిగా? ఎవరు అపార్థం చేసుకోబాకండి నన్ను. మీరు ఇక్కడ విన్న వార్తలు, వర్తమానం, ఇక్కడ విన్న వర్తమానం ఒకసారి మీరు చూసుకోండి, కంపేర్ చేసుకోండి. గూడూరు హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, అప్పుడు పాత మందిరం ఉంది, ఈ మందిరంలో గుంజను టన్న వాక్యం చెప్పుద్ది, ఈ మందిరంలో గోడ టన్న కూడా వాక్యం చెప్పుద్ది అంటే వాక్యాలతో నిండిపోయిన మందిరం ఇది అన్నాడు. పెద్ద పెద్ద భక్తులు, బైబిల్ టీచర్స్, సువార్థికులు, సేవకులు, వర్తమానికులు వచ్చి ఇక్కడ నిలబడి సందేశం ఇచ్చినటువంటి స్థలము ఈ స్థలమని పాత కాలంలో అనుకున్న వాళ్ళు చెప్తారు. దీనికి వచ్చి కొత్తగా చేయని వారు కూడా మీకు తెలుసు, ఎన్ని రకాల స్పెషల్ మీటింగ్స్, ఎన్ని రకాల వర్తమానాలు, బైబిల్ క్లాసెస్, ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిగాయో. కానీ ఇంత ఉన్నా కూడా ఏముందో తెలుసా మనకి? కరువు. నేను ప్రభునామం చెప్తున్నా, ప్రభు ప్రతినిధిగా మాట్లాడుతున్నా. నీ జీవితంలో సహోదర సహోదరులారా కరువు ఉంది. అది ఎందుకంటే వర్తమానం ఈ చెవితో వినక కాదు, ఈ చెవితో వింటున్నావు అంతవరకే, దట్స్ ఆల్. ఇది ఈరోజు సంఘాలు ఇక్కడే కాదు, అనేక స్థలాల్లో, నేను అనేక స్థలాలకు వెళుతుంటాను, సభలకు వెళుతూ గమనిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ముఖంలో ఉన్న పరిస్థితుంటే వాక్యం కొనేటువంటి పెద్ద ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏం లేదండి, పోయిందండి దినాల్లో. ఈరోజు వచ్చి మీరు వింటున్నారండి, సండే రావాలి, కూర్చోవాలి, వినాలి అని వినేవాళ్ళ సంఖ్య పెరిగిందే కానీ వినాలి, వినకపోతే సస్తాను, నాకు వాక్యం కావాలని పరుగులు తీసేవాళ్ళ సంఖ్య తక్కువగా కనబడుతుంది. నువ్వే గుంపులో నాకు తెలియదు పిల్లరా, నాకు తెలియదు. చెక్ యువర్ సెల్ఫ్.
ఆకలికి చచ్చిపోవచ్చు దానం. కరువు కరువు కరువు. ఇది ఒక కోణలో ఒక కరువు అయితే, ఇంకొక కరువు ఉంది వాక్య సంబంధంగా, తెలుసండి. అది చెప్పకపోవడము ఇంకో మాట కూడా చూపిస్తే మంచిది. పౌలు గారు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2 చదువు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఒక్కసారి ఇక్కడ ఏముందండి వాక్యం ఎంత? సేవకులు చెప్తున్నాడు, నాలాంటి వాళ్ళకి, నాయకులకి, పెద్దలకి, వాక్యము ప్రకటించు. ఎప్పుడది? సమయమందును. అది నీ కన్వింటున్నా లేకపోయినా కూడా అన్ని పరిస్థితుల్లో వాక్యం చెప్పాలి. ఎట్లా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. అది కావాలి, దీర్ఘశాంతం. తర్వాత ఏమంటాడు? ఖండించుము, గద్దించుము, బుద్ధి ఇది అవసరమా మనకి? చెప్పండి, మీరు చెప్పండి. వాక్యంతో ఏం చేయాలంట సేవకుడు? ఖండించాలా? ఖండించాలంటే అంటే మటన్ షాప్ వస్తారు, ఏం కావాలి? కీమా కావాలి. ఏం చేస్తున్నాడు? 1 కిలో కైమా కొట్టబడి ఏం చేస్తున్నాడు? మాంసం కోసి మంచిగా తీసుకొని పచ్చ 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 కైమా. అప్పుడు అది తింటుంటే చాలా సులభంగా జీర్ణం అవుతుంది, బాగుంటుంది. వాక్యం కూడా కొన్నిసార్లు గుచ్చుద్ది, పొడుసుద్ది, కోసుద్ది, ఖండిస్తుంది, తప్పును ఖండిస్తుంది, మంచిని కాదు. వాక్యం ఎప్పుడు కూడా దుర్నీతిని, పాపాన్ని, అవిధేయతను ఖండించును, గద్దించును, బుద్ధి చెప్పును. వింటారా? పోయినసారి గద్దింపు మీద లెసన్ చెప్పాను, ఉపదేశం చేశాను. మనం ఇష్టపడింది ఏంటంటే గద్దింపులు మనకి ఇష్టంలే. మా అమ్మే, మా నాన్నే అంటే అది బాగుంటుంది. కానీ సత్యవాక్యం చెప్పేవారు ఎప్పుడు కూడా బొజ్జిగిప మాటలు చెప్పరు. దేవుడిచ్చేది ఆదరకరణ మాట అయితే ఆదరకరణ మాట చెప్తారు. ఇందాక మనం విన్నాం ఆకూరులో, అది ఇట్ ఈస్ కంఫర్టింగ్ మెసేజ్. ఆదరణ. ఇంక అంతేనా? ఆదరణేనా? ఆదరణే. ఇంకెప్పుడు నీకు ఆదరణే, అమ్మదయ్య, నీకు ఏ రోగం వచ్చినా ఆదరణే, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు ఆదరణ ఆదరణ. అరే రోగం ఎందుకు వచ్చిందిరా? ఎందుకు నువ్వు ఇట్లా తయారవు తల్లి? అరే బాబు ఎందుకు నీ బతికి ఇట్లా తెల్లారుతుంది? అది చెప్పాకండి. ఆదరణ కావాలి బ్రదర్, ఆదరణ కావాలి బ్రదర్. అంటే నువ్వు పనికిమాల గుంట్లో దిగి దొలుతున్నా ఆదరిస్తాను బ్రదర్. అరే లేయరా పైకి, మా లేయ, మా గురద కొట్లు ఎందుకు పడ్డావు తల్లి? లే పైకి, లే కడుక్క, అది వద్దంటారు. అంటే ఈ వాక్యము వినకపోవడానికి క్షామం ఏంటంటే ఇది మాకు ఇష్టము లేదు అని చెప్పడం కూడా ఒక క్షామము. చూడండి ఇక్కడ కిందకు వద్దాం. ఎందుకనగా 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏ చెవులునేమా? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, అది వచ్చే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ రోజుల్లో బడా 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 స్పీకర్స్ ఉన్నారు యూట్యూబ్ నిండా. నేను అనేక మంది వర్తమానాలు వాచ్ చేస్తుంటా, వింటూ ఉంటాను. కొన్ని వర్తమానాలు ఆపేశా. ఒకప్పుడు విన్నవారే ఇప్పుడు ఆపేసి. ఎందుకు ఆపేసినట్టే ట్రాక్ తప్పిపోయారు వాళ్ళు. సత్యవాక్యము లేదు, గద్దింపు లేదు, అంత పాలిష్ మాటలే. పాలిష్. సిలువ సువార్త, యేసు మరణము, రక్తము లేదు, ఆయన సమాధి అనుభవం, పునరుద్ధరణ అనుభవం లేదు, రాబోయే నరకము, శిక్ష, తీర్పు లేవు. ఎందుకంటే ఆయన చెప్తే ప్రజలు రారుగా, రాకపోతే ఏమవుతుంది? వాళ్ళు దశమభాగాలు ఎవరుగా? ఏం చెప్పాలా? యు ఆర్ గుడ్ ఫెలో, ఓ బ్రదర్ యు ఆర్ వెరీ నైస్, సిస్టర్ యు ఆర్ వెరీ వెరీ నైస్. అబ్బా మా అన్న ఎంత మంచోడు, ఇది బాగాలేదురా. నీ ప్రార్థన మందిరం కాబట్టి మాకు మందిరాలు లేవు ఊర్లో. ఏమ్మా ఏంటిది క్రమశిక్షణ? ఏది వాళ్ళు చెప్పేవాళ్ళు ఉండన్నా మేయ్, ఇంకో మందిరం చూసుకోపా.
ఈ కథలే కానీ, ఈ వ్యవహారాలే కానీ దేవుని సన్నిధిలో వాక్య సత్యపు వెలుగులో అప్పగించుకునే జీవితాలు కనుమరుగైపోతున్నాయి. కారణం ఎవరంటే మాలాంటి వాళ్ళే ప్రీచర్స్. కమ్మటి కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చుతున్నది, అది వచ్చే ఉంది. ఇప్పుడంతా ఏంటంటే బోధకులు పేదరాశి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణ కథలు చెప్పడానికి మారిపోయారు. అంటే ఆ పేరు రావు కానీ అన్నీ కథలే. కథ చెప్పడం తప్పు కాదు, అప్పుడప్పుడు ఏదైనా ఉదాహరణకు చెప్పుకోవడం మంచిదే. కానీ బైబిల్ అండి ఇది ఎన్ని నిగూఢమైనటువంటి లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు ఇందులో ఉంటే కాలక్షేపం కబుర్లా మనం బోధించేది. చెప్పండి, ఎన్ని డీప్ ట్రూత్స్ లోతైన సత్యాలు ఇందులో ఉన్నాయి. మనకు తెలియనివి, చదవలసినవి, ధ్యానం చేసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. జీవితకాలం సరిపోవడం లేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభు నీకు నీ వాక్యం చెప్పినట్టే ఏమీ చెప్పలేదు అనుకుంటాను. నిజం చెప్తాను ప్రభు, ప్రభు స్థానిలో పొలిపెట్టి చెప్తున్నాను, ఏమీ చెప్పలేకపోయాను ప్రభా, ఏమి చెప్పలేకపోయాను. ఇక కథలు చెప్పే టైం ఎక్కడిది? ప్రభువు వస్తున్నావు, కనీసం రాకడ కొంతమందిని సిద్ధపరచాల్సిన బాధ్యత నాకు లేదా? ఇంకా కాకమ్మ కథలు, పిట్ట కథలు, మా బుజ్జి నాన్న, మా బుజ్జి తల్లి చెప్పి మిమ్మల్ని నిద్రపుచ్చేదానికి సేవకులు ఇక్కడ లేదు. సేవకుడు మిమ్మల్ని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి, ఆదరించాలి, కూడా బలపరచాలి, మేల్కొల్పాలి. లే నిద్రపోతా లే చెప్పాలి. ఈ న్యూ ఇయర్లో ప్రియులరా, కరువు, దేవుని వాక్యము వినకపోవడం కలిగే కరువు చాలా చాలా భయంకరమైనది ప్రియులరా. ఇందులో ఇంకొక కరువు ఏంటంటే, ఈ కల్పనా కథల వైపు ఉన్నప్పుడు అది ఎలాంటిదంటే అబద్ధపు సిద్ధాంతములు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధపు బోధకులు ఉన్నారు, అబద్ధపు క్రీస్తులు ఉన్నారు. పెరిగిపోయారు వాళ్ళు బాగా. మన గూడులో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎట్టుందంటే, నేను మామూలు చెప్పేదానికంటే కూడా మీరు రేపు వచ్చే పలానా రోజు అమావాస్య రాత్రి ఉంది చూసారా? అమావాస్య రాత్రి అంటే అమావాస్య రాత్రి మీరు 11 గంటలకు రండి, మీకు ప్రార్థన చేసి మీ సంవత్సరానికి జాబ్ తీసేసి వచ్చేట్టు చేస్తా అనగానే పెద్ద గుంపు వస్తుంది అక్కడ. ఎందుకని? అన్న చెప్పినమ్మా అమావాస్య రాత్రి అంతట 11 గంటలకు వస్తారట, అన్నీ పోతాయంట. ఇవ్వండి ప్రజలకు దురద. ఈ పాస్టర్స్ అంటే అరే ఈ మెత్తల్లో ఎవరు రావట్లే, ప్రార్థన మంది ప్రజలు రావడంలే, ఉన్నది కూడా చెప్తే ఆగిపోతున్నారు, రాకపోతున్నారు. నాకేం నష్టం? మీకోసం, మీ యొక్క మెప్పు కోసం బోధలు నేను మార్చము, మానుకున్న పక్కకి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి, అంతేగాని ఐ నెవర్ చేంజ్ మై డాక్ట్రిన్ ఆఫ్ బైబుల్, ఐ నెవర్ చేంజ్ మై ప్రీచింగ్. ఈ ప్రీచింగ్ మీకు నాకు కూడా మీరు గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా సరే బోధ చేశారంటే అనేక సార్లు అక్కడ కూర్చొని కన్నీరు విడిచినట్టు దినాలు ఉన్నాయి. నన్ను నేను పరీక్షించుకుంటూ ఏడ్చిన దినాలు బోల్డెన్ ఉన్నాయి. వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ మీ ఫస్ట్. మళ్ళీ వాక్యం వింటాను, పరీక్షించుకుంటాను, నేను దిద్దుకుంటాను. అంతేగాని చెప్పేదానికే బోధనని ఎప్పుడు అలా చెప్పను. నేను ఒక మనిషినే. ఈరోజు అంటే ప్రభు నాతో నీకున్న ఆత్మికరు ఇంకా తీరాలి అంటున్నాడేమో నాతో. కాబట్టి పిల్లరా, చెవులకు దురద పట్టిందండి. గీకల నీకు అనుకూలంగా బోధిస్తే మా అన్న రవణ చాలా మంచివాడు, మంచి అంకులు ఒక మాట అనుకోండి, ఈవెన్ మెసేజ్లో తగిన బాధే. ఇక నేను నా మెసేజ్లో తేనె కలుపుకో చెప్పాలి. వద్దా బతుకొద్దండి, కడుపు ఖాళీ సచ్చిన పర్వాలే. ఆ మెప్పు కోరి చేసే బోధలు చెప్పి బతికే కంటే చాలా మంచిదంట. నేను నా వంతుగా చెప్తాను, మీకోసం కాదు, నా విషయం చెప్తున్నాను. బెటర్ టు డై ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీచింగ్ ఫాల్స్ టీచింగ్. చల్లని బాటలతో బుజ్జగించే బోధ చేసే కంటే నా అనుకుంటాను, తీసుకో ప్రభా. ఎందుకు? ఏ ఒక్కరైనా కదిలించబడాలి, మార్పు చెందాలి, మేల్కోవాలి, ఈ ఆత్మీయ దరిద్రత నుంచి బయటకు రావాలి అనేటటువంటి ఆశ నాలో ఉంది పిల్లరా. నన్ను నేను కట్టుకుంటాను.
సరి చేసుకుంటాను. ఒక ఆత్మీయ సహోదరునిగా, సేవకునిగా, బాబు, అమ్మ మనం ఇలా ఉన్నాం, మారదామా? ఎంతకాలం? ఈరోజు వాక్య లేమి, కరువు. ఇంతేనా? అయిపోయింది నా కరువు అని? లేవు, చాలా ఉన్నాయి కరువులు, ఇంకా చెప్పాలి. ఒకటే ఈరోజు ప్రారంభం. వాక్యం ఎంతమంది చదివారు ఈరోజు? ఒక చాప్టర్ కనీసం. గత వారం అంతా వాక్యం ఎంతమంది ధ్యానం చేశారు? అసలు బైబిల్ ఎప్పుడు తీస్తున్నావు బయటికి? నువ్వు ఎక్కడొస్తుంది ఉద్యోగం? ఉద్యోగం రావడంలో ఒక ప్రత్యేక విభాగం ఏంటంటే, అగ్ని వంటి దేవుని మాటలు నీ గుండెలో నింపబడాలి. గుర్తుపెట్టుకోండి, నా మాటలు అగ్ని వంటివి కావా? బండను పొగలగొట్టు సుత్తి వంటిది కాదు. ఏది? ఆ మాటలు నిజంగా నీ గుండెలోకి వస్తే నీ గుండె పగలాలి. బండ వంటి గుండె, నీ చల్లని ఐస్ వంటి గుండెలో మంటలు పుట్టాలి. వాక్యం ఉంటే. ఎందుకు చల్లారిపోతున్నావు సంగమా? నో ప్రయారిటీ ఫర్ గాడ్స్ వర్డ్. నాకు బైబిల్ జ్ఞానం ఉందిలే, అబ్బో ఏం చేసుకో? బైబిల్ జ్ఞానం తగలేసుకో. అనుదినము దేవుని వాక్యము నీలో మంట పుట్టించాలి, మండాలి. వాక్యం అనే కరువు నీలో నాలో ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎంఐ వెళుతున్నటువంటి ఆ వ్యక్తులు ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మండలేదా? దావీదంటాడు, నేను నిన్ను గురించి ధ్యానిస్తుంటే నాకు మంట పుట్టాను. ఏది మంట? ఏదండి నీ మంట? చల్లారిపోయిన జీవితం, నిలువెచ్చని జీవితం, లవదిక జీవితం. మారలేదా నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకులు? అలాగే వెళ్ళిపోదామా న్యూ ఇయర్లో? నేను ఒకటే అంట, నువ్వు మారకపోతే న్యూ ఇయర్లో మనం ఉండాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. మందిరం కూడా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే వై గాడ్స్ ప్రెజెన్స్? ఎందుకు దేవుని సన్నిధి? కాలక్షేపమా? ఆచారబద్ధమా? చెప్పండి. నీవు మారాలి, నేను మారాలి, మనం మారాలి. ప్రభు కొరకై మనం మండాలి. బాప్తిస్మిచ్చి యోహాను మండుచున్న దీపం వలె ప్రకాశించినట్లుగా అలా ఉండాలి. ప్రభు కొరకు అనేక సిద్ధపరచాలి, నువ్వు సిద్ధపడాలి. కాబట్టి పిల్లరా, ఆ దేశమందు గొప్ప కరువురగా కుమారుడు అంటున్నాడు, నా తన్నింట్లో సమృద్ధి ఉంది, కానీ నేనైతే ఇక్కడ ఆకలికి. చెప్పండి, ఆకలికి. మీరు చెప్పండి, ఆకలికి. మరి వాట్ ఈజ్ యువర్ కండిషన్? అమ్మా, ఎవరు బిడ్డలారా, పెద్దలారా, సహోదరి, వాట్ ఈజ్ యువర్ కండిషన్? స్పిరిచువల్ కండిషన్ ఎలా ఉంది? వాక్యమే నీకు అన్నపానములుగా మారిందా? నీ వాక్యాలతో బతకలేని ప్రభు చెప్పగలుగుతున్నావా ఈరోజు? నువ్వు ఒక పూట తినలేకపోతే నీరసించిపోయి మొహాలు పెట్టుకుంటావు. ఏం అక్క అట్టున్నట్టే? అన్నం తినలేదక్క, టిఫిన్ చేయలేదక్క. మరి బైబిల్ చదివేంతకాలం అయింది, ధ్యానం చేసేంతకాలం అయింది. ఆత్మలు నీరసం రాలే నీకు? ఆత్మలు బలహీత అర్థం కల నీకు? నువ్వు ఎప్పుడు మారుతావు? నిజంగా నువ్వు వాక్యం వింటూ పశ్చాత్తాపడితే, మోకలు పడినప్పుడు కన్నీరు కారవండి. నువ్వు చదివే 2 ముక్కలు బైబిల్ రీడింగు, ఆ క్యాలెండర్ ముక్క గొప్పకండి. ఒకవేళ కొంత భాగం చదివిన ఆ కొంత భాగాన్ని కొంచెం ధ్యానం చేయండి. డైలీ బ్రెడ్ లాంటి పుస్తకాలను దినధ్యానాలు చదవండి. వర్తమానాలు ధ్యానం చేసుకొని విని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోషించబడి ఎలా ఉండాలంటే ఇంకొకరికి అన్నం పెట్టే స్థితికి రావాలి. ఇంకొకరికి అన్నం పెట్టాలి, ఆ ఆత్మీయ ఆహారం పెట్టాలి. నువ్వు తినాలి, 10 మందికి భోజనాన్ని అందించాలి. చేస్తామా పని? నీకేం లేదు, నీకు వేరే వాళ్ళకి ఏమిస్తావు? ఏమిస్తావు? కాబట్టి మన చదివినటువంటి లేఖన భాగం ఎక్కడ చదివా మనం? ఆమోసు గ్రంథంలో ఏమంటాడు? గొప్ప కరువు రాబోతుంది. అది అన్నపానముల వల్ల కలిగే కరువు కాదు, కానీ యెహోవా వాక్యము వినకపోవటం వలన జరిగే కరువు. నీలో నాలో పరిశుద్ధాత్ముని ప్రియా, నీలో
పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.